అందరిని మిస్ అవుతున్నారు ఆయన. పర్లేదు, లైవ్లో చూస్తారు ఆయన. అబ్బాయిలందరినీ పైకి నెట్టేశారా? ఓకే, కూల్. ఓ, ఏ స్క్రీన్ వెనకాల కూడా ఆడియన్స్ ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మీరేంటి, మీకు మనం ఇంత వాల్యూమ్ పెంచుకుంటే అంత మంచిది మనకి, లేకపోతే ఆ అరుపుల్లో మనకేం వినపడదు. నేను మాట్లాడేది నాకే వినపడట్లేదు. మీకేంటి, మీకు సంబంధం లేదా ఇక్కడికి వచ్చే వాళ్ళతో? ఓన్లీ మీరు వీడియోలో కనిపిస్తే చాలు, అంతేగా మీ బాధ? అర్థమైంది బ్రో. సన్ ఉన్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకున్నావు సరే, ఇంకాసేపట్లో సన్ వెళ్ళిపోతుంది అప్పుడు. ఓకే, అందరూ బాగా ప్రశాంతంగా కూల్గా కూర్చున్నారు. ఇంకాసేపట్లో నా స్వామి రంగా అంటూ మనల్ని పలకరించిన అషిక అండ్ డింపుల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అబ్బాయిలు ఇక్కడ? లైవ్ లేదు కాబట్టి బతికిపోయారు. కాలేజీకి పంపిస్తుంటే హీరోయిన్ అనగానే అంతలా అరుస్తారా? కూల్. సో ఎలాంగ్ విత్ డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఇద్దరు వస్తున్నారనమాట. ఇంతకీ రవి సార్ సినిమా వస్తుందంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఆ సినిమాలో. జాన్ 13కి సెలవులేనా మీకు ఇప్పుడు సంక్రాంతికి? ఎప్పటి నుంచి ఉంటాయి హాలిడేస్? 10th నుంచా? 10th నుంచి ఉంటాయా? భోగి ఎప్పుడు? 11th? అలాంటిది ఏం లేదు కదా ఇక్కడ. అదే కదా, ఆంధ్ర సైడ్ ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ వేరే ఉంటుంది. హాలిడేసే లేవా ఇక్కడ? ఓన్లీ డుమ్మా కొట్టడమేనా? అయితే ఎన్ని డుమ్మాలు కొట్టాలి ఈ సంక్రాంతికి, ఎన్ని సినిమాలు వస్తున్నాయి, మామూలుగా లేదు. కొంచెం సేపు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీరు చెవులు మూసుకోండి, ఏమో అనుకోకండి. డుమ్మా కొట్టడం గురించి, బంక్ కొట్టడం గురించి మాట్లాడుతున్నాం మేము, తప్పదు. మీరు కూడా అప్పుడు కొట్టే ఉంటారు నాకు తెలిసినంత వరకు కాలేజ్ డేస్లో. ఓకే, నాకు తెలిసి మీ ఫ్యాకల్టీలో ఉన్న టీచర్స్ అందరూ రవి సార్ ఫ్యాన్స్ అయి ఉంటారు. రవితేజ గారు వెంటనే ఆవిడ ఎంత అసలు, ఆవిడ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నంత స్మైల్ ఇచ్చారు ఆవిడ. అంతే కదా, టీచర్స్ మాత్రం అభిమానించరా? వాళ్ళకి అభిమాన హీరోస్ ఉండరా ఏంటది? వాళ్ళు మాత్రం వేరే ప్రేమించకూడదా ఏంటి సినిమాని అంటున్నా, పాజ్. ఓకే, సో ఇక్కడ ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ చాలా అందరూ ఇంజనీర్స్ అవ్వబోతున్నారు. కానీ దానికంటే ముందు మీలో సింగర్లు కానీ, డాన్సర్లు కానీ, డైరెక్టర్ ఉన్నా ఇప్పుడు సినిమా తీయమని అడగలేము మేము. ఉంటే ఉండండి. ఓకే, జెసికా వచ్చి నాకు ఏం చెప్తుందంటే, బై ది వే అమ్మాయి పేరు జెసికా. సో జెస్సీ అని పిలుస్తారా ముద్దుగా ఇప్పుడు? ఓకే, కూల్. ఇది తన ప్రమోషన్ కాదు బై ద వే, భర్త మహాశైలకు విజ్ఞప్తి సాంగ్ లాంచ్ ప్రమోషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన భీమ్ సిసిరోలియో ఇచ్చిన పాట ఒకటి సూపర్ వైరల్ అవుతుందన్నమాట, బెల్లా బెల్లా అన్న సాంగ్. ఆ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి మీలోంచి కొంతమంది ఎవరో వస్తున్నారంట. ఎవరు వస్తున్నారు? వీళ్ళు మీ వాళ్ళ మా వాళ్ళ? మన వాళ్ళ? బ్రో పులిహోర బాగా కలుపుతున్నావు బ్రో నువ్వు. మన వాళ్ళు మీరు వెళ్తారా పైకి? వాగ్దేవి నుంచేనా మీరు? మీ వాళ్ళు సపోర్ట్ చేస్తే వస్తారా? సపోర్ట్ అంటే ఏం చేయాలి? పేపర్లు ఇస్తారాలా? అగో అరుస్తూనే ఉన్నారు, వెళ్ళండి. నేను వచ్చినందుకు అరుస్తున్నారా? ఇప్పుడు ఏం పేరు మీది? దీపక్. ఏదో ఒకసారి దీపక్ రాజ్కి ఒక వేసుకోండి. చాలా మేడం కోసం వేయండి. దీపక్, నువ్వు రోజు కనపడతావు, నేను అప్పుడప్పుడు కనపడతాను ఇక్కడ, అందుకని. సో వెళ్ళండి. మీరు ఒక్కరేనా మీతో పాటు పార్ట్నర్? తను కూడా. ఓకే, మీ పేరు? పేరే టంగ్ ట్విస్టర్లా ఉంది. ప్రద్యుధన అంట. ధన అంటే ధనలక్ష్మియా? ప్రద్యు అంటే ఏంటి? పవర్ ఆఫ్ లక్ష్మి అండ్ సరస్వతి. బ్యాక్ బెంచా ఫస్ట్ బెంచా? రెండు.
అలా ఎలా బ్రో? నాకు అర్థం కాలే. ఓకే. అప్పుడప్పుడు ఫస్ట్ బెంచ్, అప్పుడప్పుడు బ్యాక్ బెంచ్. కొన్ని కొన్ని సబ్జెక్టులో ఫస్ట్ బెంచ్ తర్వాత బ్యాక్. అంటే ఎప్పుడు బ్యాక్ బెంచే, కానీ అందరి ముందట కొంచెం ఫస్ట్ బెంచ్ అని చెప్పుకుంటున్నా. బ్యాక్ బెంచ్ వాళ్ళే స్టేజ్ మీదకి వస్తారు మ్యాక్సిమమ్. ఫస్ట్ బెంచ్ వాళ్ళు అలో అక్కడెక్కడో ఉండుంటారు నాకు తెలిసి ఇప్పటికీ పుస్తకం పట్టుకొని. మీ ఫ్యాకల్టీ ఉన్నారా? ఎల్లమ్మా ఎల్లు. ఇప్పుడు చేయి వాళ్ళ ముందు డాన్స్. రేపు చేయిస్తారు నీతో డాన్స్ మళ్ళీ. ఏదో జరిగినట్టు అనిపించింది ఇప్పుడు. సరే ప్రాక్టీస్ సరే. ఒరిజినల్ ఏది? ఇదేనా? ఫైనల్ టేక్ ఇదేనా? ప్రాక్టీస్ అనుకున్నాం మేము దీపక్. చూయింగ్ గమ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టెప్స్ మీద పెట్టుంటే బాగుండేది కదా. చూయింగ్ గమ్ నములుతూ మీరు నోరు కదిపినంత మీరు కూడా కదిలుంటే బాగుండేది కదా. రవితేజ గారు వస్తే ఇంకా మాస్ వారు. ఈ డ్యాన్స్ చూడడానికి రవితేజ గారు హైదరాబాద్ నుంచి వరంగల్ ట్రావెల్ చేయాలంటావు అంతేనా? బ్రో స్టెప్స్ తక్కువ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఏదేమైనా దీపక్ కోసం ఒక ఓ వేసుకోండి. ప్రద్యుదన ఏదో పేరు. ఓకే ఈ అమ్మాయి బాగా పేరు తెచ్చుకొని ఆ పేరు మనందరూ గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను నేను. సో తనకు కూడా ఒక ఓ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ రాజ్ స్టెప్స్ని మ్యాచ్ చేసినందుకు. ఎవరు రాకెట్స్ వేస్తున్నారు? మీరు రాకెట్ సైన్స్ చదువుతున్నారా? ఓకే నైస్ బ్రో. రేపు చదువుకోవాల్సినవి అన్నీ చింపి రాకెట్లో ఎగరేస్తే రేపు పొద్దున మీ ఫ్యాకల్టీ ఎగరేస్తారు మిమ్మల్ని. జాగ్రత్త. ఓకే ఇప్పుడు రవి సార్ ఫ్యాన్స్తో మాట్లాడదాం మనం. ఫస్ట్ మనం వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. అమ్మో ఆవిడ నా దగ్గరికి వస్తుందని ఆవిడ జరుగుతున్నారు. మీరు ఎంత జరిగినా అక్కడే జరగగలుగుతారు, అంతకు మించి స్పేస్ లేదు అక్కడ. ఒకసారి మైక్ తీసుకెళ్ళి వారికి ఇవ్వరా? గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తున్నారు చూసారా? మీకు మాట్లాడడానికి మైక్ ఇచ్చాం, మీరు పక్క వాళ్ళకి ఇమ్మని కాదు మైక్ ఇచ్చింది. మీ పేరు? మైక్ ఆన్ చేసి ఇవ్వరా? మీరు కాలేజ్లో చదవట్లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫెయిల్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆవిడ మైక్ ఆన్ చేయనందుకు. మీ పేరు ఏంటి బ్రో? ఇది మైక్ ఉన్నది మాట్లాడుకోవడానికి కానీ ఇలా చెక్ చేయడానికా? ఓడి బంటి మధ్యలో సెన్సార్. ఆ తర్వాత ఇంకోటి ఎలా ఉంటుంది కదా, బొస్సు కొట్టేస్తుంది. ఓకే కూల్. మైక్ ఇవాళే పనిచేస్తుందా ఈ సాంగ్ లాంచ్ వరకు, లేకపోతే జాన్ 13th వరకు వెయిట్ చేసి సినిమా చూసి వెళ్ళాలా? అమ్మయ్యా చూసారా, మిమ్మల్ని చూసి స్టూడెంట్సే కాదు మా మైక్ కూడా భయపడింది, దెబ్బకి పనిచేయడం మానేసింది. ఇప్పుడు మాట్లాడండి మీరు. మీ పేరు? నిఖిల. అఖిల? నిఖిల. ఓన్లీ కిలానా? నిఖిల. నిఖిల. నిఖిల కరెక్టే చెప్పాను కదండి. అయినా నేను మీ కాలేజ్లో చదవట్లేదు, నాకు ఏ భయం లేదు మీరంటే. ఓకే సో సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? చూస్తుంటా. ఓకే మీరు ఏం చెప్పిన ఆన్సర్ రేపటి నుంచి మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. బంక్ కొట్టిన మేడం మీరే చెప్పారు మళ్ళా అంటారు, చూసుకోండి ఏదేమైనా. సో రవితేజ గారు, మాస్ మహారాజా రవితేజ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? పర్లేదు చెప్పండి. అరుంధతి అనుష్క సినిమా బ్రో. ఏ ఎవరబ్బా రాకెట్లను ఇంత బాగా ల్యాండ్ చేస్తున్నారు వచ్చి? విక్రమార్కుడు బాగా. ఓహో అందులో డైలాగ్ గుర్తుందా? నా మూతి మీద మీసం. ఎవరు చెప్తున్నారు మేడం? ఏదో ఒక డైలాగ్ చెప్పండి. ఓ పాట పాడండి పోనీ. ఎలా మేడం ఇది? మీరేమో ఫస్ట్ బెంచ్ కంటే ముందు నుంచి ఉంటారు, వెనకాల బెంచ్ వాళ్ళని అడగండి ఎన్ని చేస్తారో ఇప్పుడు వాళ్ళని. సో మీ పక్కనే ఉన్న మేడం మీ శారీ బాగుంది. ఇక్కడ ఏ షాప్స్ ఫేమస్?
సిఎంఆర్ ఫేమస్. ఓకే, తర్వాత షాపింగ్ చేద్దాం. సో రవి సార్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా విక్రమార్కుడు. ఓకే, ఆవిడ చెప్పారు కాబట్టి ఇమీడియట్గా ఆన్సర్ కాపీ పేస్ట్ చేశారా మీరు? కాపీ కొట్టకూడదు చెప్పే వీళ్ళే ఆన్సర్ని కాపీ కొడితే ఈ సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు అసలు? అఫ్ కోర్స్ విక్రమార్కుడు వన్ ఆఫ్ ది అమేజింగ్ ఫిలిమ్స్, కాదనట్లేదు. సో ఆవిడ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మీరు ఇంకోటి చెప్పాలి. బ్రో నా వైపు చూడటం కాదు, ఇక్కడ వరకు వినపడట్లేదు కదా ఆవిడ ఏం చెప్పారు అనేది. ఆ? పిల్లల మీద గట్టి గట్టిగా అరిచే మీరు మైక్ ఇచ్చినా వినపడనంత ఆన్సర్లు చెప్తూ ఉంటే ఇప్పటికీ రాలే. నీకన్నా అర్థమైందా బ్రో? హిట్ సినిమా అయింది కాదు కదా, అందుకే నేను అక్కడ నుంచి వినపడట్లేదు. కండల తర్వాత చూసుకుందాం. ఇటు రా బ్రో. ఏది నీ హెయిర్ స్టైల్ చూపించు ఫస్ట్. మొత్తం డబ్బులు ఇవ్వాలి కదా. ఆవిడ ఏం చెప్పారు? కిక్ అంది. కిక్. ఓకే, ఇందాక నుంచి గంట నుంచి అడుగుతున్నప్పుడు చెప్పాలిగా ఆ మాట. సో అలా ఏంటి మరి మీలో కూడా ఒక సింగర్ కష్టం అంటారా అలాంటివన్నీ? మీ పేరు చెప్పలేదు. ఓ, ఇది కూడా అర్థం చేసుకోవడానికి 1 అవర్ అవుద్దేమో నాకు. అమ్మా ఇది అర్థమైంది నాకు, వనజ. నేనే ప్రాబ్లం అయితే. ఓకే, సో నెక్స్ట్ మీ పేరు? మీ పేరే అండి, మీ పేరే. గ్రీన్ కలర్ శారీకి బ్లూ కలర్ ఏమంటారు, అంచు అంటారా ఏమో. సో మీ పేరు? విజయలక్ష్మి గారు. మీరు చెప్పండి, రవితేజ గారిని మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు చూసారు? ఐ మీన్ టు సే ఏ సినిమాలో చూశారు? ఏ సినిమా నచ్చింది? మీరు ఫ్యాకల్టీ అన్న విషయాన్ని మర్చిపోయి మీలో ఉన్న స్టూడెంట్ని బయటకు తీయండి ఇప్పుడు. ఇప్పుడు కష్టం. ఆల్రెడీ ఆ కష్టాలన్నీ అప్పుడు పడిపోయారు, ఇప్పుడు కష్టం అంటున్నారా? కష్టాలు కాదు అవన్నీ సుఖాలు. విన్నారా ఇది? ఎప్పుడెప్పుడు కాలేజ్ వదిలి వెళ్ళిపోదామా అనుకుంటారు, దాని తర్వాత తెలుస్తుంది దీని వాల్యూ ఏంటంటే. ఆల్రెడీ ఆవిడకి తెలుసు, అందుకే ఆవిడ మళ్ళీ కాలేజ్కే వచ్చారు. ఓకే, సో మీకు ఇష్టమైన సినిమా? కిక్ మూవీ. ఓకే, సూపర్ అండి. ఒక కిక్ వస్తూ ఉంటుంది అనమాట, ఫుల్ ఫన్ ఉంటుంది. అసలు రవి సార్ కామెడీ టైమింగే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆయన ఇప్పుడు భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటున్నారు. మరి ఒక కన్నేసి ఉంచండి, పెళ్ళైన వాళ్ళు ఫ్యాకల్టీసే ఉన్నారు ఇక్కడ, మిగతా వాళ్ళందరూ చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి అది వేరే విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం పిల్లలతో మాట్లాడదాం. నీకు జలుబు ఉందని మాస్క్ వేసుకున్నావా, మీ వాళ్ళకి తెలియకూడదని మాస్క్ వేసుకున్నావో తెలియట్లేదు. నువ్వు బయట ప్రోగ్రామ్కి రాలేదు, మేమే కాలేజ్కి వచ్చాం, మాస్క్ తీయొచ్చు నువ్వు కనిపించిన. ఏం పేరు మా? ఇప్పుడు మాస్క్ ఇస్తేసరికి మావాడు డౌట్ అవుతున్నాడు, ఎంత దూరం నుంచి ఇస్తున్నాడు అంటే మైక్. ఏం కాదులే బ్రో, జలుబేగా, వారం రోజుల్లో పోతుంది. తనకే ఏం పేరు మా? ప్రత్యూష. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? అందరూ సెకండ్ ఇయరేనా? ఓ, థర్డ్ ఇయర్ కూడా ఉన్నారా? ఫస్ట్ ఇయర్ అసలు లేదా ఇక్కడ? ఓన్లీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయరేనా? ఫోర్త్ ఇయర్. ఓకే, కూల్. సో ఓ మీరు ఫిఫ్త్ ఇయరా? బ్రో ఇక్కడే చదువుతూ ఉండు, 6th 7th 8th కూడా. కాలేజ్ నచ్చొచ్చు కానీ మరీ ఇంత నచ్చకూడదు. ఓకే, ఏ సినిమాలు చూస్తుంటావా? ఓ పర్లేదు, ఇంతమంది పక్కన ధైర్యంగా చూస్తున్నా అని చెప్పావు. సో రవితేజ గారి సినిమా వస్తుంది Jan 13th, మరి ఏం చేద్దాం? చూడాలి కదా, ఫన్ ఉంటుంది కదా. సో రవి సార్ సినిమాలో నచ్చిన సినిమా. ఇప్పుడు రవి సార్ని ఒక క్వశ్చన్ అడగాలని అనుకుందాం. అదేంటి ఇంకొకళ్ళు కూడా కనిపించాలిగా, ఒకళ్ళే కనిపించారు.
అయితే ఇంకొకళ్ళే వస్తున్నారా? సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన అషికా రంగనాథన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం. ఒక్కసారి సౌండ్ ఆఫ్. మామూలుగా అషికా గారు రాగానే ఒక్కసారే పేపర్ లేమని చెప్పాం, కానీ ఆవిడ అందానికి 3-4 సార్లు వేస్తూనే ఉన్నాడు. అసలు మేము చెప్పింది ఫాలో అవ్వట్లేదు పోరడు. హా, నా స్వామి రంగా. సో ఆ సినిమాతో హిట్ కొట్టి ఆవిడ అందంతో అభినయంతో ఫ్యాన్స్ని సొంతం చేసుకొని ఇప్పుడు ఆవిడ మన ముందుకి భర్త మహాశైలకు విజ్ఞప్తితో వస్తున్నారన్నమాట జాన్ 13th. అండ్ ఇంకా సేపట్లో డింపుల్ హైతి గారు అండ్ కిషోర్ తిరుమల గారు ఇక్కడికి వచ్చేస్తారు, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఎవరి దగ్గర మైక్ ఉంది ఆల్రెడీ. వెల్కమ్ వెల్కమ్ టు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్. వాళ్ళ వైపు నుంచి నేను చెప్తున్నాను మీకు. ప్రత్యూష కదా, మాట్లాడు ప్రత్యూష. సో రవి సార్ సినిమాల్లో ఫేవరెట్ సినిమా ఏది అని అడిగాను నేను. సో ఇక్కడ చాలామంది అమ్మాయిలు కనిపిస్తున్నారు. అండ్ ద బ్యూటిఫుల్ అమ్మాయి కూడా వచ్చారు ఇప్పుడు వెన్యూలోకి అనమాట, అషిక. ఐ రియలీ లైక్ హర్ నేమ్, అషిక. యూనో హలో ప్రత్యూష, ప్లీజ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఏంటి ఎక్కడో స్టక్ అయ్యాం మనం. ఈడియట్ మ్యామ్. చెప్పు అషిక. ఈడియట్ మ్యామ్. వీళ్ళేమి అరవనప్పుడు చెప్తుంటేనే వినపడట్లేదు, ఇంకా అరిచినప్పుడు చెప్తే ఏం వినపడుతుంది? ఈడియట్ మ్యామ్. ఏంటి బ్రో ఈడియటా? నువ్వు తిట్టావా అబ్బాయిని, చెప్పావా? ఓకే, ఏది పాట గుర్తుందా ఈడియట్లో? చూపుతో హలో, ఈడియట్లో పాట అంటే పాట ప్లే చేస్తున్నారు. ఎంత నాన్ సింక్లో ఉన్నారబ్బా మీరు. 2 నిమిషాలు ఆగండి. సో యా, అలా అలా బోలెడన్ని హిట్లు కొట్టి 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 మీ అందరి అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమా సక్సెస్, సూపర్ స్టార్డమ్ని సూపర్ స్టార్గా ఎదగొచ్చు అని రవితేజ గారు ఎంతోమందికి ఆ ప్లాట్ఫామ్ని అండ్ అలాగే ఆ ధైర్యాన్ని ఇచ్చారనమాట. మాట్లాడుకుందాం మరిన్ని వివరాలు. బట్ దానికంటే ముందు బెల్లా బెల్లా సాంగ్ ఒకసారి మళ్ళీ మనం చూసేద్దాం. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్.
సో ఎలా ఉంది పాట? నాసామి రంగాలో అశిక గారిని ఒక రా చూసాం మనం. ఇప్పుడు భర్త మహాశైలిక విజ్ఞప్తిలో సూపర్ గ్లామరస్గా చూడబోతున్నాం అనమాట. అండ్ సూపర్ ఫెంటాస్టిక్. అసలు ముందే రవి సార్ ఎనర్జీ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి ఎనర్జీని మ్యాచ్ చేస్తూ అండ్ సూపర్ బ్యూటిఫుల్గా జాన్ 13th రోజున భర్త మహాశైలుకి విజ్ఞప్తి అంటూ ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుంది ఎంటైర్ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి. అఫ్ కోర్స్ సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అనమాట. అలాంటి సినిమాల పండుగ ఈసారి ఇంకా పెద్ద సినిమాల పండుగగా మారిపోయింది, ఇంకా పెద్ద పండుగగా మారిపోయింది అనమాట. ఇక మనకి పండగ ఇంట్లో కంటే మనం ఇప్పుడు థియేటర్లోనే ఉండబోతున్నాం అనమాట. అండ్ జాన్ 13th సూపర్ హిట్ని అందుకోవడానికి ఈ సినిమా, ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అసలే మనకి ఫన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి జీవితంలో, అంతే కదా బ్రో? పై ఫ్లోర్లో ఉన్నవాళ్ళు వి వాంట్ ఎంటర్టైన్మెంట్. సో అలా ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఎస్, మరి ఈ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, రవి సార్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానికంటే ముందు ఇంకొక గ్లిమ్స్ చూసేద్దాము. సో ప్లే ద గ్లిమ్స్ ఆన్ ద స్క్రీన్. ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ పలకరించిన గ్లిమ్స్ని ఇప్పుడు చూస్తున్నాం అనమాట మనం. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఇవాళ 10:30 స్వామివారి కళ్యాణం అనంతరం ప్రసాద సో అలా రామ్ సత్యనారాయణ గారు మీకు చెప్పే విజ్ఞప్తి ఏంటి, అసలు ఆ విజ్ఞప్తి తెలుసుకోవాలి అంటే మనం జాన్ 13th సినిమా థియేటర్కి వెళ్ళాలన్నమాట. సో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్లో, హలో మీ అరుపుల వల్ల నాకేం అర్థం కావట్లేదు, సుధాకర్ చెరుకూరి గారి నిర్మాణంలో అండ్ కిషోర్ తిరుమల గారు అమేజింగ్ రైటర్, అమేజింగ్ డైరెక్టర్. సో వారి దర్శకత్వంలో భీమ్ సిసిరోలియో సంగీత సారథ్యంలో మనందరం ఆల్రెడీ ఆ ఎనర్జీని సెలబ్రేట్ చేసుకున్నాం, ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం. సో అది విక్రమార్కుడు అయినా, రాజాది గ్రేట్ అయినా, ఆయన ఎలాంటి సినిమా చేసినా ఆ పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటారు. అందుకే అభిమానించే అభిమానులు మాస్ మహారాజా అని పిలుస్తారు. ఆయనే మన మాస్ మహారాజా రవితేజ అండ్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ గార్జియస్ యాక్ట్రెసెస్ అషిక అండ్ డింపుల్ మనందరి ముందుకి వచ్చేస్తున్నారు. సో వీళ్ళే కాకుండా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరితో కలిసి ఈ చిత్రం మిమ్మల్ని పలకరించడానికి ఈ సంక్రాంతికి, ఆ అబ్బాయిని డ్యూటీలోంచి తీసేయండి కాసేపు. సో జాన్ 13th వచ్చేస్తుంది, సేవ్ ద డేట్. ఎస్, ఇప్పుడు మనం కొంతసేపు మాట్లాడదాం. ఎవరితో మాట్లాడదాం? స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాం. ప్రత్యూషం ఒక్కదే మాట్లాడిందని, ఇంకెవరు మాట్లాడలేదు. దాని తర్వాత మైక్ ఇటు పక్కకి ఇవ్వండి ఒకసారి. ఎవరికి హాయ్ చెప్పారు? కెమెరాకా? వషికాకా? ఓకే, ఓ మైక్ ఇవ్వండి. అక్కడ చాలా మామూలు ఎనర్జెటిక్గా లేరు వాళ్ళు. ఆ ఎల్లో గ్రీన్ అనుకుంటుంది. యా, అంతలా అరిచి హాయ్ చెప్పి ఇప్పుడు మాత్రం అటువైపు చూసేలా చేసి, మీ పేరేంటి మా? పేరేగా చెప్పు, పర్లేదు. పేరు లేదా? మర్చిపోయారా? వాళ్ళు మీకోసం అరుస్తున్నారు అనుకుంటున్నారు. మీ పక్కకి ఇచ్చిన మైక్ వాళ్ళు అలానే అరుస్తారు. ప్రాబ్లం ఏం లేదు, మాట్లాడండి మీరు. మాట్లాడు. నెక్స్ట్. ఓకే, మీ పేరేంటి? కావ్య. మంచి. ఏది ఒక కావ్యం చెప్పవా? పేరులో ఉన్న కావ్యాలో ఉన్నది కావ్యం రాదా? సరే, ఓకే. ఇప్పుడు వామ్మో వాయ్యో కదా సాంగ్ లాంచ్ చేసుకుంటున్నాం మనం. మీ జీవితంలో మీరు అలా వామ్మో వాయ్యో అనుకున్న సందర్భాలు ఏమున్నాయి? రిజల్ట్స్ చూసినప్పుడు
దెయ్యాల్ని చూసినప్పుడా? రిజల్ట్స్ 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 ఎగ్జామ్ రిజల్ట్స్ చూసినాం. ఏ మైక్ ఎవరన్నా సెట్ చేయండి అయ్యా. మైక్ ప్రాబ్లమా, నా చెవులే పోయాయా అర్థం కావట్లేదు వీళ్ళ అరుపులకి. ఆ అమ్మాయి ఏం చెప్పిందో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర చెప్పండి. రిజల్ట్స్ చూసినప్పుడా? ఎందుకు అంత వామ్మో వాయోలా ఎగ్జామ్స్లో రాస్తారా? ఎంతమంది కనిపించింది రిజల్ట్స్ చూసినప్పుడు ఇక్కడ? అనిపించినా ఇప్పుడు చెప్తారా ఏంటి? లైవ్లో తెలిసిపోతారు కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ వెనకాల కిషోర్ తిరుమల గారు వస్తున్నారు, ఆయన ఇప్పుడు ఇంకాసేపట్లో మీ ముందు ఉంటారనమాట. అండ్ ఓకే నెక్స్ట్, అంతేనా? పక్క వాళ్ళని అడుగుదాం. నీకెప్పుడు అనిపించింది అలా? నా వాయిస్ మీకు క్లియర్గానే వస్తుందా? బేసిక్గా ఈ బాక్స్ వల్ల ప్రాబ్లం. యా, నీకెప్పుడు అనిపించింది లైఫ్లో అలా? నీ పేరేంటి? అక్షిత. అషికానా? అక్షిత. అక్షితానా? ఓకే అక్షిత, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కిషోర్ తిరుమల గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ అమేజింగ్ ఫిలిమ్స్ మనందరికీ ఇచ్చిన డైరెక్టర్ కిషోర్ ఒకసారి కిషోర్ తిరుమల గారికి ఒక ఓవేసుకుంటారా? సినిమాలు ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు. అండ్ ఇప్పుడు కోర్స్ ఇంకా చాలా మంచి మంచి సినిమాలు ఇచ్చారు. కానీ ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అందుకోవడానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అన్న సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ వారు. సో ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు కొంతమంది స్టేజ్ మీదకి వస్తే డ్యాన్స్ చేయడానికి ఎవరున్నారు? ఎవరు వస్తున్నారు? మేము బెల్లా బెల్లా సాంగ్ని మళ్ళీ ప్లే చేయబోతున్నాము. మేబీ ఈ ట్విస్ట్లో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చేమో మేమాట మీరు చేస్తున్న టైంలో ఇక్కడ స్టేజ్ మీద. ఓకే, ఎవరు వస్తున్నారు? ఎవరు మీరు ఆ సాంగ్ మీద పర్ఫామ్ చేస్తే మీతో పాటు అషికా గారు కూడా పర్ఫామ్ చేస్తారు. మీరు ఆ ఫ్లోర్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ప్రోగ్రామ్ అయిపోతుంది బ్రో. డాన్స్ చేయాలనుంటే కింద ఉండాలి కదా, అలా ఎలా? ఏదో ఒక్కసారి రండి. ఇక్కడ ఉన్న వాళ్ళు దినేష్ రాజా, మళ్ళీ దీపక్ రాజా, సారీ దీపక్ రాజ్ రా. దీపక్ రాజ్ ఏ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకే ఒక డాన్సర్ ఉన్నాడా ఏంటి? ఏం పేరో నాకు తెలీదు. విష్ణు, ఇది మాత్రం నాకు కరెక్ట్గా వినిపించిందే. విష్ణు రా, విష్ణు రా. అంత సిగ్గుపడుతున్నాడు అంటే డ్యాన్స్ రాదేమో, వదిలేద్దాం. నెక్స్ట్, పర్వాలేదు, క్రైమ్ ఏం కాదు, దీని మీద ఎలాంటి కేసులు ఉండవు, మీరు ఎలా డ్యాన్స్ చేయొచ్చు. రండి. నువ్వు వస్తున్నావు బ్రో, నువ్వు మా టీం కదా? అయితే రావడానికి లేదు, ఓన్లీ కాలేజ్ నుంచే రావాలి, స్టూడెంట్సే రావాలి. ఏ నువ్వెవరు? ఎప్పుడొచ్చో చెప్పాలి కదా, నాకు కనపడాలి కదా. ఏం పేరు? కనిష్క్. కనిష్క్. ఓ, ఇంకో జ్యువెలరీయా ఇక్కడ? ఓకే, ఇప్పుడు మీ ఇద్దరేనా? ఇంకెవరున్నా ఉన్నారా? గర్ల్స్లోంచి ఎవరైనా? ఆ అమ్మాయి పేరు నాకు తెలీదు మిస్, మీరు చెప్పండి. ఇక్కడికి వచ్చాక చెప్పరా? సుప్రీతను. మనం పేర్లు వినపడలేదు ఆట ఆడుకునే కంటే బెటర్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి చెప్పడం. ఇంకా ఏదో అమ్మాయికి ఒక వేసుకోండి. ఎంత ధైర్యంగా వచ్చింది తను. ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ లైవ్లో మాస్ మహారాజా రవితేజ గారు చూస్తున్నారు. నమస్తే సిస్టర్. హారిక. ధనా, లాస్ట్లో ఒక నిక్ నేమ్తో ఫిక్స్ అయిపోయిందనా నేను. రెడీయా? మీరు కొంచెం నుంచోండి కరెక్ట్గా. ఓకే, ప్లే ద సాంగ్. సూపర్బ్ సూపర్బ్. ఏమైంది? వన్ మోర్ టైమా? ఏ ఈ అమ్మాయి ఎంత కోపదారి మనిషిలా ఉందే. ఎవరైనా రిక్వెస్ట్ చేసేవాడిని చూడండి, నేను ఇంత డిమాండ్ చేసే అమ్మాయిని చూడలేదు.
జాగ్రత్త అమ్మా, కాబోయే భర్త ఎక్కడున్నాడో తెలియదు కానీ విజ్ఞప్తి. ఓకే, ఒక్కసారి మళ్ళీ మ్యూజిక్. ఓకే, సూపర్. సార్, కిషోర్ సార్, జస్ట్ ఇప్పుడు భర్త మహాశైలికి ఒక విజ్ఞప్తి ఇస్తున్నారు. అది మేము జాన్ 13కి చూస్తున్నాం. ఏం విజ్ఞప్తి ఏంటి అనేది. ఇక్కడ ఇంతమంది వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఈ స్టూడెంట్స్కి ఏమన్నా విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నారా మీరు? మీ కాలేజ్ డేస్లో మీరు అంటే నా కాలేజ్ డేస్లో ఏ ఒక్కటి చెప్పినా పాపం వాళ్ళకి యూజ్ సో కాలేజ్ డేస్ వీళ్ళకి అప్లై అంటే మీలాగా మంచి డైరెక్టర్ అవుతారు కదా సార్. అంత బాగా చదవలేదు కాలేజీలో. అంత బాగా చదవ చూసారా, బ్యాక్ బెంచ్ వాళ్ళే. అలా అని మీరు చదువుకునే వాళ్ళు కూడా బ్యాక్ బెంచ్కి వెళ్ళకండి, ఓకే, దీని ఆదర్శంగా తీసుకొని. బట్ ఇవాళ మన సాంగ్ నేమ్ వామ్మో వాయో కదా. మీ జీవితంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు వామ్మో వాయో అని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏం చూసి? అంటే అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఆ, బట్ ఇందులో ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఉంటే తను అదే వామ్మో వాయో అనిపిస్తుందిగా. ఇంకా వాళ్ళ వల్ల పడే స్ట్రగుల్స్. సార్ మీ జీవితంలో కాలేజ్ డేస్లో క్రష్ ఎప్పుడు, అలాంటివి ఎప్పుడు? అది చదువు ఒక్కసారి అటు ఇటు అవుతుంది కానీ అలాంటిది లేకుండా ఎందుకు ఉంటుంది? చదువు విషయంలో డల్ అవ్వచ్చు కానీ ఆ విషయంలో లేదు. ఆ విషయంలో నేను ఆయన చాలా సైలెంట్ అని అనుకున్నాను ఇవాళ వరకు. ఈ ఒక్క ఆన్సర్తో దాన్ని ఆయన తుడిపేశారు ఇలా. బట్ ఎస్, ఈజ్ వన్ ఆఫ్ ది జీనియస్ అని చెప్పాలి. అమేజింగ్గా ఆయన స్టోరీస్ మనందరికీ అందించడం జరుగుతుంది డైరెక్ట్ చేసి. అండ్ అషిక గారు, ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ వామ్మో వాయో సిట్యువేషన్, యూనో ఎవరో ఒకరు చెప్పారు రిజల్ట్ చూసినప్పుడు అయ్యింది అని. యా, సో మీ లైఫ్లో అలాంటి సిట్యువేషన్ ఎప్పుడుంది? ఎప్పుడైనా ఫేస్ చేశారా? కాలేజ్ స్కూల్ టైంలో ఎగ్జామ్స్ ఉందంటే అప్పుడు ఆల్ ద టైమ్ వామ్మోవాయోనే. కాలేజ్లో ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ టైం అంతా వామ్మో వాయోనే అంట. ఇక్కడ అలా అనుకునే వాళ్ళు చేయొద్దండి ఒకసారి, ఎంతమంది ఉన్నారో? రేపు కనబడండి మీ ఫ్యాకల్టీకి మీరు. ఓకే, సో ఎస్, రవి సార్తో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు?
అంటే సార్తో ఎప్పుడైనా ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. ద ఎనర్జీ రవితేజ సార్ హ్యాస్ గాట్ ఇస్ అన్మ్యాచబుల్. సో నాకు ఫస్ట్ నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. సో నా ఫస్ట్ టైం తెలుగులో ఒక డాన్స్ నంబర్ బెలా బెలా రవి సార్తో చేసిందే అదే నాకు బెస్ట్ మూమెంట్. సో చాలా ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్ని. రైట్. కిషోర్ సార్, నేను చాలా మందిని అడిగినప్పుడు, చాలా మంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు రవి సార్తో డైరెక్ట్ చేయాలి అని చాలా మంది డ్రీమ్ ఉంటుంది అని చెప్తారు. అలాగే కోర్స్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయినా న్యూ డైరెక్టర్స్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు ఆయన అనమాట. సో ఆయన ఒక స్టైల్, ఒక గ్రేస్, ఒక ఎనర్జీ ఉంటుంది ఆయనకి. సో యూ టెల్ మీ, లైక్ ఇందులో ఎంత కొత్తగా కనిపించబోతున్నారు రవి సార్? యా, ఎంత కొత్తగా కనిపించబోతున్నారు రవి సార్? ఇప్పుడు ఏం చెప్పినా ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరంటారా? ఒక అందం అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం వల్ల. ఓకే, సో మనం వెయిట్ చేస్తున్న డింపుల్ హైతి ఈజ్ హియర్. ఓకే, సో మనం ఓకే కిషోర్ తిరుమల గారు ఆన్సర్ నేను పైన తీసుకుంటాను, బట్ దానికంటే ముందు మనం వచ్చిన పని చేసేద్దాం ఇప్పుడు. సో డింపుల్ గారిని కూర్చోవలసిందిగా ఒకసారి ఒక ఓ వేసుకోండి డింపుల్ హైతి గారికి. ఓకే, వెల్కమ్ డింపుల్ జీ, వెల్కమ్. సో ఇప్పుడు మనం వామ్మో వాయో పాటని లాంచ్ చేసేసుకుందామా? సో మీ అందరూ లాంచ్ అయిపోతున్నారు. సో మీ చేతుల మీదుగా ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తిలోని పాట మీ అందరూ లాంచ్ చేస్తే బయటకు వస్తుంది అనమాట మార్కెట్లోకి. సో నేను 3, 2, 1 అంటాను, మీరు లాంచ్ అనాలి. ఓకేనా? కౌంట్ డౌన్ చేద్దామా? 3, 1, లాంచ్ ద సాంగ్. సో అలా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ని, మాస్ ఆడియన్స్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది భర్త మహాశైలకి విజ్ఞప్తి. సో కిషోర్ తిరుమల గారిని కూడా న్యూ అవతార్లో చూస్తున్నాం అనిపించింది నాకు. ఇది ఇట్స్ అ డిఫరెంట్ స్టైల్ అండ్ డిఫరెంట్ మేకింగ్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డెఫినెట్లీ హిలేరియస్గా ఉండబోతుంది, సూపర్ ఎంటర్టైన్ చేయబోతుంది అని అర్థమవుతుంది గ్లిమ్స్, టీజర్ అండ్ పాటలు చూస్తుంటే. ఇక సినిమా మాత్రం సేవ్ ద డేట్ మేము చెప్పేసాం కదా, Jan 13 ఎప్పుడు వస్తుంది? సూపర్, మీరు చెప్తే ఇంకా బాగా వినపడుతుంది అది. సో మరి ఆలస్యం చేయకుండా టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ మంచి సినిమాల్ని అందుకుంటూ సూపర్ హిట్స్ని అందించిన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఆవిడ సూపర్ హిట్ మూవ్స్ చూస్తూ ఉంటాం మనము, అండ్ సూపర్ హిట్ యాక్షన్స్ కూడా చూస్తున్నాం అనమాట మనం. అండ్ ఈ సినిమాలో ఇంకా అందంగా మనందరినీ పలకరించబోతున్న డింపుల్ హైతి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. బ్యూటిఫుల్ స్మైలే కాదు, బ్యూటిఫుల్ గ్రేస్ కూడా ఉంటుంది తనలో. అషికా రంగనాథన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అషికా రంగనాథ్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో ఒక పిక్చర్ ఫస్ట్ అయితే సార్ మధ్యలో ఇప్పుడు మాకు పాటలాగే సార్, వామ్మో వాయో మూమెంట్. సో యూ హ్యావ్ టు స్టాండ్ బిట్వీన్ ఆఫ్ ఆ పిక్చర్. ఆడవాళ్ళు ఇద్దరు కలిస్తే అసలు మనం ఎవరిని పట్టించుకోరు సార్, అలా జరుగుతూ ఉంటుంది అంతే. ఒక్క నిమిషం, ఇంకా మీరేమీ పేపర్లు అవి వేయకండి మా చాలు. ఓకే, యా, ఒక పిక్చర్ కోసం ముగ్గురిని ఒక చోటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ మనం డింపుల్ మాట్లాడతారు. మైక్ బ్రో. ఎస్, హాయ్ డింపుల్, మాట్లాడండి. హలో,
దట్స్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఏ ఓవర్. ఒకసారి రా. యా. Let him come. రండి, పంపించండి ఒకసారి. ఏ ఇది మీరు గీసారా? ఎస్ నేను గీసాను. ఏం పేరు? శ్రీవర్ధన్. శ్రీవర్ధన్కి ఒక వేసుకోండి. యా గో బ్రో. That's very sweet. Thank you. యా ఆ ఫోటో అయిపోయిన తర్వాత ఈ ఫోటో ఇస్తాను నేను. యా ఈ ఫోటో ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. అషిక గారికి తర్వాత కనిపించు నువ్వు. యా అది నేను నువ్వు తర్వాత కనిపించు అషిక గారికి. ఏంటి నిజం పాజిటివ్ అనుకుంటున్నావు బ్రో, బట్ అమేజింగ్, అసలు టూ గుడ్, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. I'll Thank forward you. that to Raviteja garu. ఎస్ Yes. ఎస్ అండ్ యా Just give it off to him. థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ What's లక్. your name? వర్ధన్. Srivardhan. Thank you. That's very sweet. ఎలా ఉన్నారు అందరూ? నేను ఆల్రెడీ మీ కాలేజ్కి వచ్చాను, గుర్తుందా? సిల్వర్ జూబ్లీ. నాకు గుర్తుంది, మీరందరూ గుర్తున్నారు. ఐ రిమెంబర్ నేను మళ్ళీ వస్తానని చెప్పాను. ఐఎమ్ హియర్. సో నైస్ టు సీ ఆల్. ఇక్కడ మీతో ఇలాగా నా నెక్స్ట్ సినిమా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, వెరీ స్పెషల్ సాంగ్ మా అందరికీ. మీ అందరికీ నచ్చిందా? యా యా సో నేను చాలా ఎక్సైటెడ్. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది, మీరు అందరు చూస్తారుగా తప్పకుండా. సౌండ్ రావట్లేదు. సంక్రాంతి రిలీజ్ రవితేజ గారితో, అషిక అండ్ కిషోర్ తిరుమల సార్ డైరెక్షన్లో. ఐ హ్యాడ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. సినిమా గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈరోజు ఈ సాంగ్ వామ్మో వాయో మంచి మాస్ నెంబర్, చాలా రోజుల తర్వాత చేశాను. అది కూడా ముగ్గురు కాంబినేషన్లో, మంచి ఎక్సైటింగ్ నెంబర్. మొత్తం సాంగ్ వినేసేయండి. డెఫినెట్లీ మీ రీల్స్ అన్నీ నేను చూస్తాను. ఎస్. సో యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా సినిమా చూడాలి. ఎస్. ఇంతలా ఇంత బ్యూటిఫుల్గా ఇంత క్యూట్గా చెప్పినప్పుడు చూడకుండా ఉంటారా చెప్పండి? ఆల్రెడీ వాళ్ళు బంక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు, ఆ రోజు హాలిడే లేకపోయినా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ అషిక గారు మాట్లాడతారు. మాట్లాడొచ్చా? మీ ప్రేమ వల్ల మాటలు రావట్లేదు అక్కడ. చిన్న పాజ్ ఇవ్వండి. మేబీ ఈ కాలేజ్ వాళ్ళే అనుకున్నారేమో, నేను ఫస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళందరితో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను కాబట్టి నేను కూడా కాలేజ్ వాళ్ళే అనుకున్నారేమో. మై గాడ్, వాట్ అన్ ఎనర్జీ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్. వామ్మో వాయో, సూపర్. అంటే ఈ 4 days ముందు నేను నా సినిమా గతవైభవం సినిమా తెలుగులో రిలీజ్ చేసాం, కన్నడ సినిమా. దానికి ఫస్ట్ పెయిడ్ ప్రీమియర్ షో ఇక్కడ వరంగల్లోనే చేశాము. అప్పుడు వచ్చి ఇక్కడ తెలుగు ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుంది అని చూడాలని మా టీం అందరూ వచ్చాము. ఆ ఎక్సైట్మెంట్, ఆ రియాక్షన్ చూసి ఐ వాజ్ లైక్ వరంగల్ ఇస్ క్రేజీ అని అనుకున్నాను. మళ్ళీ మన భరతమాషల్కు విజ్ఞప్తి సాంగ్ ఇక్కడే రిలీజ్ అని చెప్పారు.
3.5-4 అవర్స్ పడుతుంది మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినందుకు. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. మీ ఎనర్జీ చూసి 6 to 7 అవర్స్ ట్రావెల్ మనకి ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇలాంటి దిస్ ఇస్ ద మ్యాక్స్ ఎనర్జీ నంబర్ వీ హ్యావ్ ఇన్ ద ఫిలిం వామోవాయో. అండ్ ఇలాంటి ఎనర్జీ నంబర్న ఇక్కడే రిలీజ్ చేశాం కాబట్టి ఐ ఫీల్ అమేజింగ్ బికాజ్ ఈ సాంగ్కి ఇలాంటి ఎనర్జీ కావాలి. నచ్చిందా మీకు? చాలా కష్టపడి నేను డింపుల్ చేశాము ఈ సాంగ్. మీరు రవి సార్ని ఆల్రెడీ డాన్స్ చేసేది చూసారు. ఈజ్ అ ఫెంటాస్టిక్ డాన్సర్. Ashika is speaking. Yes. సో మీరందరూ రవి సార్ డాన్స్ చూసారు, ఆ ఎనర్జీ చూసారు. కానీ ఈ సాంగ్లో మొత్తం ఇద్దరు అమ్మాయిలే చేయాలని రవి సార్ హ్యాస్ గివెన్ అస్. అండ్ ఐ థింక్ ఈ అమ్మాయిల సాంగ్ ఇది, బట్ చాలా అబ్బాయిలకి నచ్చుతుంది ఈ సాంగ్. థియేటర్లో ఇట్స్ వైబ్. ఇట్స్ అ గ్రేట్ ఎనర్జీ మాస్ నంబర్. సో మూవీ 13th of January రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. ఈ ముందు సంక్రాంతి నాసామి రంగంలో నాకు ఒక్కసారి లక్కీ అని ఫీల్ చేశారు. ఇంకొకసారి వస్తున్నాను. సో ప్లీజ్ అందరూ వెళ్ళి మూవీ చూడండి. మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ ఆషికాజీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా ఈ సంక్రాంతికి కూడా ఇంకొక హిట్ మీరు లిస్ట్లో వేసుకుంటారు. అండ్ నా కిషోర్ తిరుమల గారు మాట్లాడతారు. హలో వరంగల్. కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. నేను ఫస్ట్ టైం వచ్చాను వరంగల్కి. భద్రకాళి అమ్మవారు, రుద్రమ్మదేవి గారు పుట్టిన నేల వల్ల ఏంటో చాలా ధైర్యం వచ్చింది నాకు. వరంగల్ చాలా ధైర్యాన్ని ఇచ్చింది. సో Jan 13th భర్త మహాశైలికి విజ్ఞప్తి రిలీజ్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో థియేటర్స్ తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. బాగా చదువుకోండి, అలాగే బాగా హ్యాపీగా ఉండండి. డోంట్ టేక్ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇంకేముంది, నేను మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్కి ఇక్కడికే వస్తాను. విత్ రవితేజ గారితో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు, అది ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. సో రవి సార్ ఎంత కొత్తగా కనిపిస్తున్నారు అండ్ రవి సార్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగాను ఇందాక. సో యా, అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దామని. సో ఆయనకి నేను నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూసి ఆయన నా రైటింగ్లో ఉన్న విట్టినెస్ ఆయనకి బాగా ఇష్టం. సో ఒక క్యారెక్టర్ అలా ఫుల్ అండ్ ఫుల్, అంటే సీరియస్ సిచ్యువేషన్ కూడా ఫన్ క్రియేట్ చేసేలాగా ఒక కొత్త రకంగా ఉంటుంది క్యారెక్టర్. ఆయన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా వీ విల్ ఎంజాయ్ అనమాట. సో దట్ విల్ బి ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఎంజాయ్ చేస్తాం ఆ మూమెంట్ని 13 జాన్కి. అండ్ బిఫోర్ దట్ లైక్ ఇప్పుడు వాళ్ళిద్దరూ స్టెప్ వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈ పాట మీద. ఏమంటారు? విత్ యువర్ పర్మిషన్. ఓకే. సో అలాగే దినేష్ రాజ్, దీపక్ రాజ్, ఏదో రాజబ్బా రండి. నెక్స్ట్ మీరు కూడా, ఇంకో ఇద్దరు ఉండే కదా, ఏ గర్ల్స్ రండి, పర్వాలేదు మనకి. యా, సో ఈ హుక్ స్టెప్ని మనం ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత మీరిద్దరు జాయిన్ అవ్వండి అండ్ ప్లే ద సాంగ్. ఫస్ట్ వాళ్ళిద్దరు చేస్తారు, మనం చూద్దాం, దాని తర్వాత జాయిన్ అవుదాం. రెడీ?
ఒక్క నిమిషం. కిషోర్ తిరుమల గారు కూడా జాయిన్ అయితే ఒక స్టెప్ కోసం బాగుంటుంది. అబ్బాయిలు ఊ! ఇది రేరెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. రెడీ? మళ్ళీ ఇంకొకసారి వామ వాయో ప్లే చేయరా? ఏం చేస్తుంది క్రేజీ సార్. 2 కూడా అసలు ఇది నెవర్ బిఫోర్. మీరే గ్రేట్. ఓకే బ్రో, మీరే గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్టే బ్యాక్. అండ్ ఒక సెల్ఫీ వీడియో అందరితో. ఏది ఫోన్స్ ఇవ్వండి ఒకసారి. కెమెరా వస్తుందా? టీమ్ సెల్ఫీ వీడియో అయిపోయిన తర్వాత వాగ్దేవి టీమ్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం ఫర్ 1 పిక్చర్ ఆఫ్టర్ దిస్ సెల్ఫీ వీడియో. మీరు కూడా డైరెక్టర్స్ ఆర్ ఆల్సో జాయిన్. సో ఒక పిక్చర్ కోసం ఇవాళ మాకు ఈ స్పేస్ ఇచ్చినందుకు, ఇంత టైం ఇచ్చినందుకు, ఇంత బ్యూటిఫుల్ స్టూడెంట్స్తో మీట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, అండ్ నా ఐ రిక్వెస్ట్ వాగ్దేవి కాలేజ్ సెక్రటరీ దేవేందర్ రెడ్డి గారిని వేదరాజుగా స్వాగతం పలుకుతాము. అండ్ అలాగే వాగ్దేవి కాలేజ్ డైరెక్టర్ వాణి మ్యామ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదరాజుగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రకాష్ గారిని వేదరాజుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ వైస్ ప్రిన్సిపల్ తిరుపతిరావు గారిని వేదరాజుగా స్వాగతం పలుకుతున్నాము ఫర్ 1 పిక్చర్. ఓకే డన్. యా, ఒక చిరు సత్కారం మీరు ఇక్కడికి వచ్చినందుకు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వైపు నుంచి. ఫస్ట్ కిషోర్ తిరుమల గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, వారిని సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో. అండ్ ఎస్, హలో చెక్. హలో. సో నెక్స్ట్ అషికా గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అషికా గారు, మేడంని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ డింపుల్ గారిని ఆఫ్టర్ దిస్. యా, ఓకే అండి. నెక్స్ట్ డింపుల్ హాయితి గారు. ఓకే, థ్యాంక్ యూ వాగ్దేవి. సో వాగ్దేవి యాజమాన్యానికి అండ్ అలాగే ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. యూ గైస్ ఆర్ అమేజింగ్ అసలు. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఈవెంట్. సేవ్ ద డేట్ Jan 13th. భర్త మహాశయులకు విజ్ఞప్తి మీ అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద కాలేజ్ డేస్, ఎంజాయ్ ద మూవీ. అండ్ ఎస్, టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. రవి సార్ ఐ లవ్ యూ చెప్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో రవితేజ గారిని కూడా కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాగ్దేవి.